మనం ఇప్పుడు మాట్లాడబోయేది ధనుర్ రాశి వాళ్ళ గురించి. ధనుర్ రాశి జనవరి 2024 ఎలా ఉండబోతుందో చూద్దాం. వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఈ నెల. ఎందుకంటే 5వ ఇంట్లో సంచారం జూపిటర్ జరుగుతున్నారు, 4 రాహు జరుగుతున్నారు, 3వ ఇంట్లో శని జరుగుతున్నారు. శని సంచారం కూడా మంచి సంచారమే, 4వ ఇంటి సంచారం కూడా చాలా మంచి సంచారమే. అన్నీ బాగుంటాయి వీళ్ళకి అని చెప్పుకోవాలి మనం. ఈ నెల చాలా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. అలాగే ఏంటంటే వీళ్ళకి డబ్బు అందుబాటులో ఉంటుంది. వీళ్ళు కావాలి అనుకున్నప్పుడు డబ్బు తప్పక వీళ్ళకి ఎక్కడి నుంచో ఎవరో ఒకటి తెచ్చి ఇవ్వడం కానీ అందుబాటులో ఉంటుంది. తప్పక వీళ్ళకి కావాల్సింది జరుగుతుంది, కావాల్సింది చేయగలుగుతారు. వాళ్ళు ఏదైనా చదువుకోవాలి అంటే కూడా ముందుకు సాగడం అనేది జరుగుతుంది. వీళ్ళు స్పిరిచువాలిటీ అంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, బంధుమిత్రుల కలయిక ఉంటుంది అండ్ ఎంజాయ్ చేస్తారు. ఈ మందు క్రయ విక్రయాలు కూడా బాగుంటాయి వీళ్ళకి. అండ్ ఆల్సో ఖరీదైన వస్తువు కొనుక్కుంటారు అండ్ ఆల్సో విందు వినోదాల్లో పాల్గొంటారు. చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనకి ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే జనవరి 3వ వారం 4వ వారం అనుకుందాం. అంటే 2వ వారంలోనే మారుతుంది మనకి. అంటే మనకి బుధుడును అండ్ ఆల్సో శుక్రుడు కూడా మనకి ధనుర్కి వస్తున్నారనమాట. ఆ సంచారం కూడా మంచి సంచారమే, అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే గురుడు ఈ నెల అంతా అక్కడే ఉంటున్నారు. ఈ రాశికి అధిపతి అయిన గురుడు అక్కడే ఉంటున్నారు కనుక, అయితే 5వ ఇంట్లో ఉంటున్నారు కనుక చాలా బాగుంటుంది. 4వ ఇంట్లోకే రాహు ఉన్నారు కనుక తప్పక స్పోర్ట్స్ పీపుల్కి చాలా బాగుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే మనం చూసామంటే మనకి తోబుట్టువులు ఉన్నారు కదా, మన తోబుట్టువులకి చాలా బాగుంటుంది. వాళ్ళు బాగా రాణిస్తారు, చాలా బాగా పైకి వస్తారని చెప్పుకోవాలి. కానీ మనకి మన దగ్గర ఉన్న పెద్దలు తల్లిదండ్రుల హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అవుతుంది. అలాగే పిల్లల విషయం, పిల్లలు మనం చెప్పిన మాట వినకపోవడం అనేది ఒకటి జరుగుతుంది ఈ నెల. ఎస్పెషల్లీ వాళ్ళని మనకి మంచి దారిలో తీసుకురావాలి అన్నప్పుడు తప్పక వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళని మంచి దారిలో పెట్టాలి. అలాగే వాళ్ళ చదువును కూడా చూసుకుంటూ ఉండాలి. మనం ఇంకోటి విషయం చూడాలి అంటే మన హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మన కంఫర్ట్ లెవెల్ అనేది డబ్బు దగ్గర బాగుంది, కెరీర్ విషయంలో బాగుంది, కానీ కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుంది కనుక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి అనేది సూచన అనమాట. అలాగే మన స్టూడెంట్స్ ఉంటారు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి తప్పక చదువు విషయంలో దూరపు దేశం వెళ్ళడం కానీ, హాస్టల్ వేరే హాస్టల్కి వెళ్ళి వేరే చోట వెళ్ళి చదువుకోవడం కానీ, వేరే సబ్జెక్ట్ చదువుకోవడం కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే ట్రావెలింగ్ కూడా వీళ్ళకి బాగానే ఉంది. మనకి 10th మనకి కేతు ఉన్నారనమాట. 10th కేతు కూడా మనకి ఏంటంటే మనకి గుప్త సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఆస్ట్రాలజీ కానీ, న్యూమరాలజీ కానీ, అలాగే ఏంటంటే మంత్రాలు కానీ, జపాలు కానీ, ఇలాంటి సబ్జెక్ట్స్, అలాగే టారో రీడింగ్ అని చాలా ఉన్నాయి కదా. ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ వాళ్ళకి ఎక్కువ చూపిస్తారు, చదువుకుంటారు. అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న కన్సల్టెంట్స్ కానీ లేకపోతే మత గురువులకు కానీ చాలా బాగుంటుంది ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం పాలిటీషియన్స్ విషయానికి వచ్చారంటే చాలా చాలా బాగుంటుంది. ఆ పాలిటీషియన్స్కి తప్పక సపోర్ట్ అనేది బాగుంటుంది, పెద్దల సపోర్ట్ అనేది బాగుంటుంది. వీళ్ళు సపోజ్ ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ రాజకీయంగానే ఎదగాలి, మేము స్టార్ట్ చేసిన రాజకీయ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. సపోర్ట్ అనేది దొరుకుతుంది వీళ్ళకి. అంటే ఏంటంటే పెద్దల సపోర్టు, పార్టీలో ఉన్న పెద్దలు ఉంటారు కదా, ఆ లీడర్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సహకరిస్తారో వీళ్ళు బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పక ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో వీళ్ళు పెట్టిన పెట్టుబడి తప్పక పెట్టుబడి వాళ్ళకి వాపస్ అనేది వస్తుంది ఈ నెల అని చెప్పబడుతోంది. అందుకని మనం ఏంటంటే జాతకం పూర్తిగా పరిశీలించుకోవాలి. మనం మాట్లాడేది ఈ నెల గురించి, అంటే ఈ రాశి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మిగతా గ్రహ సంచారాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవట్లేదు, రాశి మాట్లాడుకుంటున్నాం ఎక్కువ. సో మిగతా ఉన్నాయి కదా మనకి సూర్యుడి సంచారం కానీ అండ్ మనకి అనుకూలంగా తారాబలం అనుకూలత కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు కరెక్ట్గా మనం ఏంటంటే ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ నెల వాళ్ళకి చాలా బాగుంది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గురు పరిపూర్ణ బ్లెస్సింగ్ అనేది ఉంది. సో చాలా బాగుంటుంది. అలాగే ఈ రాజులో ఉన్న ఆడవాళ్ళకి కూడా కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే ఇంట్లోంచి స్టార్ట్ చేశారంటే బిజినెస్, ఆంటర్ప్రినర్స్ ఉంటారు కదా, ఉమెన్ ఆంటర్ప్రినర్స్, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది.
చదువు అనేది ఉంటుంది, దాంట్లోనే పైకి రావడం అనేది జరుగుతుంది, ఇంకా చదవడం ఇంకా నేర్చుకోవడం అనేది కూడా చాలా కనిపిస్తోంది ఈ నెల. బాగుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి పార్ట్నర్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా సహకరిస్తారు, చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అనమాట. మనం ఇది మాట్లాడుకునేది నేను ఇందాక చెప్పినట్టు ఈ నెలే కనుక తప్పక ఏంటంటే మీరు జాతకం మా దగ్గర పరిశీలించుకున్నారు అంటే అసలు విషయం ఏంటి, ఎలా ఉంది పరిస్థితి, గ్రహ పరిస్థితి మీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. అది పరిశీలించిన తర్వాత మంచి జమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, అంటే పరిహారాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే జాతకం పరిశీలించి మంచి రెమెడీ మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. అలాగే జనరల్గా మనం చేయాలి అంటే మనం శని సంచారం 3 ఇంట్లో జరుగుతోంది కనుక కొంచెం శ్రమ పడడం అనేది జరుగుతుంది, కానీ శ్రమకు తగిన ఫలితం అనేది దొరుకుతుంది కనుక శని దానం ఇవ్వడం అనేది మంచిది. అలాగే శనివారం తప్పక శని చాలీసా అనేది చదువుకోండి, చాలా బాగుంటుంది మీకు. అలాగే గురువుకి థర్స్డే గుడికి వెళ్ళి ఏ గురువు అయినా సరే, మీ మత గురువు అయినా సరే, ఏ గురువుని మీరు పాటిస్తున్నారో వెళ్ళి కొంచెం కొలవడం అనేది చాలా మంచిది, ఇది జనరల్గా చెప్పడం. అలాగే కేతు దానం ఇవ్వడం చాలా మంచిది, మీ కెరియర్ బాగుంటుంది. ఎందుకంటే కెరియర్ పాత్రలో ఏంటంటే కొంచెం అడ్డంగాలు ఇవ్వడం, అలాగే ఏంటి కెరియర్ పాత్ర మడపడం అనేది జరుగుతుంది. అది సేమ్ స్టూడెంట్స్కి కూడా జరుగుతుంది అనమాట. అందుకోసం అని తప్పక మీ జాతకం పరిశీలించుకోవాలి. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే కనుక తప్పక సొల్యూషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఎలా ముందుకు వెళ్ళచ్చు, ఏ టైంలో అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఏ రోజు దొరుకుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి అన్నమాట. సో ఈ నెల మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే మొత్తం జాతకం పరిశీలించుకోవాలి, లేకపోతే మొత్తం చూపించుకోవాలి, మరి ఎలా ఉంది, మిగతా గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, ఏం చేయాలి, ఏం పరిహారాలు చేయాలి అన్నప్పుడు తప్పక జాతకం పరిశీలించుకోవడం అనేది చాలా మంచిది. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మేము చెప్తాము. అలాగే ఏంటంటే మేము జాతిరత్నాలు ఇస్తాం, మన దగ్గర జమాలజిస్ట్ కూడా ఉన్నారు, సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పక మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి.